జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ఎదుట స్ట్రీట్ వెండర్స్ ధర్నాకు దిగారు. ఫుట్పాత్ల దగ్గర తోపుడు బండ్ల తొలగింపుపై నిరసన వ్యక్తం చేశారు. రోడ్ల పక్కన వ్యాపారాలు చేసుకోకుండా జీహెచ్ఎంసీ పోలీస్ సిబ్బంది అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆపరేషన్ రోప్ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారన్న వ్యాపారులు ప్రజావాణిలో కంప్లైంట్ చేసేందుకు వస్తే పర్మిషన్ ఇవ్వటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ అమలు చేయట్లేదన్న వ్యాపారులతో మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు. హెడ్ ఆఫీస్ కి పెద్ద ఎత్తున స్ట్రీట్ వెండర్స్ ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిరోజు తాము రోడ్ల పక్కన పెట్టుకొని బిజినెస్ చేస్తుంటే జీవనం కొనసాగిస్తుంటే ఇటు ట్రాఫిక్ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి తమ బండ్లను తీసేస్తున్నారు. అలాగే తీసేయడంతో పాటు ఫైన్లు వేస్తున్నారు. దీంతో మేము ఎలా బతకాలంటూ కూడా వీళ్ళంతా పెద్ద సంఖ్యలో సుమారు 300 మంది స్ట్రీట్ వెండర్స్ ఈరోజు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్కి వచ్చారు. అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళ ప్రాబ్లం ఏంది అడిగి తెలుసుకుందాం. చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏం బండి, ఏం చేస్తారు బిజినెస్? పండ్లు అమ్ముతాం మేము. కొత్తపేట రైతు బజార్ మేము మీద రోడ్డు మీద పెడతలేము. కింద రైతు బజార్ కింద పెడుతున్నాం మేము. రోడ్డు మీద పెడితే మీరు తీసేసేయండి, అది తప్పు. యాక్సిడెంట్లు అయితే అవి మాకు ఉంది జ్ఞానము. మేము రోడ్డు మీద పెడతలేము, కింద పెడుతున్నాం. అది వెనక జరిపి పెట్టుకుంటున్నాం. ఆయనవి ఇన్ని ఏండ్ల నుంచి మాకు ఏం ప్రాబ్లం కాలే. కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏండ్ల నుంచి మంచిగా ఉన్న కేసీఆర్ ఉన్నప్పటి నుంచి ఎవ్వరు రాలే. కేసీఆర్ పోయి ఇప్పుడు వేరే సార్ వచ్చిండు. మాకు మీద నుంచి ఆర్డర్ వచ్చిందమ్మా, మీడియా నుంచి ఆర్డర్ వచ్చిందని ఆ పెద్ద తెస్తుండ్రు బండ్లు. అది తెచ్చి మొత్తం ఇట్లా వేసుకొనే పోతున్నారు, మార్లతో సహా వేసుకొని పోతున్నారు. ఏమంటారు మీరు? మాట్లాడారా? వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు వస్తారా? ఎవరు వస్తారు? ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వస్తున్నారు. మీరు మాట్లాడొద్దమ్మా, పెద్ద మాట్లాడొద్దు. మాట్లాడితే కేసులు బుక్ అవుతాయి. నోరు మూసుకొని ఉండాలి. గమన జరగండి, తీయండి, వెత్తేయండి, పాడేయండి అని అంతా గులగొట్టేస్తున్నారు, వేసుకొని పోతుండ్రు. ఇప్పుడు మేము ఏం చేస్తాం సార్? భయపడి కేసులు పెడతాం, అది పెడతామంటే మేము పక్కకు జరిగిపోతున్నాం. బండ్లు ఇరగొట్టేస్తున్నారు. ఎట్లా బతకాలి? ఫైనాన్స్ మమ్మల్ని ఊరేసుకొని సాగుతాము. పెట్రోల్ వస్తాము. నాకు కొత్తపేట, మాది అందరిది కొత్తపేటే. మాకు నలుగురు ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసే బాకీలు ఉన్నాయి. ఎట్లా తీరాలి సార్? మేము దాని మీద నమ్ముకొని అప్పులు తీసుకొని పెళ్లిళ్ళు చేసా. నా పరిస్థితి ఏంది? పెట్రోల్ వస్తుంది సావాలా? నేనాడా ఫైన్ వేశారు. 1200 వేశారు ఫైన్. నాకు 1200 కట్టా. దేవుడు వాళ్ళకాడ ఏళ్ళకాడ తెచ్చి మళ్ళీ చేతితో గడుచుకొని ఆన్లైన్లో కట్టాలి. ఏమా పరిస్థితి ఏంది చెప్పండి? ట్రాఫిక్ వల్ల జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు, సిఐ వస్తారు, ఎస్ఐ వస్తారు, ట్రాఫిక్ తిరిగే పోలీసులు వస్తారు, అందరూ. మా పరిస్థితి అసలు అన్నానికి కూడా మాకు తినడానికి లేవు అసలు. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కొత్తపేట రైతు బజార్ సార్. జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమంటే లేరు, కొంచెం సైడ్ పెట్టుకోరు అంటారు వాళ్ళు. మొత్తం మెయిన్ ట్రాఫిక్ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టి కాంటలు గుంజుకపోతురు, పండ్లు వడగొస్తురు. పెద్ద ఇండ్లే కూలగొడుతున్నాం. మీరు లెక్క రోడ్డు మీద బతుకుంటే ఇంకా మాట్లాడుతురు, మీ అయ్యే జాగిరుందని అని మాట్లాడుతురు. పెద్ద ఇండ్లు కూలగొడితే ఇండ్లు ఎట్లా కూలగొడుతున్నాం? మేము పొద్దున్నాక అమ్ముకొని పొద్దుకంగా వెళ్ళిపోతున్నాం కదా. మా బండ్లు మేము తీసుకొని పోతాం. పెద్ద ఇండ్లే కూలగొడుతున్నాం. మీ అయ్యే జాగిరుందని పెడుతురా ఈడ? కాంటలు వేసుకపోయినా నాకు ఇట్లా చూస్తారా మీరు? కేసు బుక్ చేస్తాం మీ మీద అని చాలా దౌర్జంగా మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. అయితే చూస్తున్నాం కదా, చాలా మంది వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచి వచ్చారు. సిటీలోని అన్ని ప్లేసెస్ నుంచి ఇక్కడికి వచ్చారు. కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఏ నుంచి వచ్చారు మీరు? కొత్తపేట సార్, నాకు రైతు బజార్. అదే ఫ్రూట్స్ అమ్ముతాం సార్. ఏమైంది ప్రాబ్లం ఏం సార్? మన బండ్లు పెట్టినాం కదా, బండ్లు ఎందుకు పెడుతున్నారు మీరు రోడ్ల మీద? మరి రోడ్ల మీద ఎందుకు పెట్టొద్దు కదా మీరు రోడ్ల మీద? అయితే సార్ ఇప్పటి నుంచి కాదు సార్, మేము 20-30 సంవత్సరాల నుంచి మనం బండ్లు పెడుతున్నాం ఇక్కడ. మరి ఇప్పుడు ఎందుకు ఇంత టైట్ చేస్తున్నారు మీరని మేము సార్కి అడిగాను. సార్కి అడిగితే సార్ ఏమంటాడో, రోడ్ల మీద పెట్టి మళ్ళీ మాకే బెదిరిస్తావు నువ్వు, ముందు బండి తెప్పించి ఫైన్ వేయడానికి వస్తే ఫైన్ ఎందుకు వేస్తున్నారు సార్? ఏకడ సార్ మేము వెళ్ళిపోతామని అంటే కూడా ఎక్క మాట్లాడితే ఇంకా 100 రూపాయలు ఎక్కువ వచ్చాయని ఫైన్ వేస్తున్నారు. ఎక్కువ వేస్తారు. 100 రూపాయలు వేసేది 200 వేస్తారు, 200 వేస్తే 400 వేస్తారు. ఇట్లా వేస్తారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. మరి ఇక దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే ఇక మొత్తం తీసేయాలి మీరు. ఇక్కడ అసలు ఒక బండి కనబడద్దు. ఒక బండి కనబడ్డా కూడా మొత్తం బండ్లు చంపేస్తాం. ఒక రోజు వచ్చి ఒక్క దిక్కే మొత్తం చంపేసాం. ఏమైంది అసలు? రోడ్డు మీద ఉన్నదంటారా? ఏమంటారు? ఎందుకు తీసేస్తారు అంటే ఏం చెప్తారు? ఎందుకు తీస్తున్నారని చెప్తే దాని సమాధానం వాళ్ళు మాకు చెప్తలే కదా. వాళ్ళ సమాధానం మనకి ఇస్తే వాళ్ళతోటి మనం మాట్లాడతాం. మనతోటి వాళ్ళు మాట్లాడట్లే. వాళ్ళతోటి వాళ్ళది మనం మాట్లాడుకుంటే వాళ్ళది మనది ఒకళ్ళకు మాట్లాడగలుగుతాం. మాకు మాట్లాడనిస్తలేరు వాళ్ళు. మాట్లాడుతున్న ముందు వెనక జరుగు నూకేస్తారు ఇట్లా బట్టి. ఇక తీసుకోరా మీ బండ్లు? బండ్లు వేసుకోపోయి తెంపేసారు. మొత్తం బండ్లు తెంపేసారు. ఒక్క బండ్లు కూడా లేదు. మొత్తం బండ్లు తెంపేసారు. ఒక్క దిక్కే లైన్ తోటి ఒక్క దిక్కు తెంపేసారు మొత్తం బండ్లు. చెప్పే పెద్ద మనిషి, ఏం పేరు నీ పేరు? బక్కయ్య. ఏమైంది? తీసుకోవారా నీ బండి? ఏమన్నారు?
ఏమంటారు తీ అంటారు అంటే నా చేత కదా అని అన్నా పప్పాన్ని ఏమేమి అమ్ముతావు నువ్వు? పప్పటి పండ్లు పుచ్చకాయ గయంతా అదంతా తీసి బండి వస్తుంది తీసి అంటే తీసుకుని సార్ చెక్కేసుకపోతా అంటారు చెప్పండి బ్రదర్, మీరు చెప్పండి. ఇంకోటి ఆపరేషన్ రూపం చేస్తున్నారు కదా, సో ఇది దీనిలో భాగంగానే చేస్తున్నారా లేకపోతే స్పెషల్ డ్రైవ్ ఏమైనా చేస్తున్నారా? ఏ స్పెషల్ డ్రైవ్ మీద చేసినా అసలు ఈ ఆపరేషన్ రూపంలో మున్సిపల్ అందరు వస్తారు. ఈరోజు ఒక మున్సిపల్ తరఫు నుంచి ఎవరు రాలే. ఆల్రెడీ యూపీ లెక్క ఈడ వచ్చిన తర్వాత ఒక మిషన్ తీసుకువచ్చి అందరికి టోటల్ డబ్బా గిబ్బా మొత్తం సత్యనాశ చేసి తీసుకుపోయిన సిఐ ఓన్లీ ఎస్ఐ ట్రాఫిక్ అసలు సంబంధమే లేదా స్ట్రీట్ వెండర్స్ నుంచి సబ్ రోడ్ నుంచి ఉన్నది. సబ్ రోడ్లో ఇందుకు సంబంధం ఏంది? వాంటెడ్లీ పైసలు ఎట్లా వసూలు చేయాలి డాక్ చేసి పైసలు వసూలు చేసేందుకు ప్రయత్నం చేసిన అంతే. మేము కమిషనర్ పోలీస్ మా రిక్వెస్ట్ అయింది, కమిషనర్ ఎంక్వైరీ చేయాలి. ఈ ఎందుకు తీసినా అది అసలు ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు వచ్చిరా కమిషనర్ కలిసిరా మీరు? కలిసినాం కదా, అడిషనల్ కమిషనర్ నుంచి కలిసిన, యూసిడి నుంచి కలిసిన, అందరి నుంచి ఆల్రెడీ అప్లికేషన్ ఈ రోజు ఎక్నాలజ్మెంట్ కూడా ఇచ్చిన. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిరా? ప్రజావాణిలో ఇచ్చిన. అసలు ఈ ప్రజావాణిలో చూసిన తర్వాత మాకు అర్థమైంది ఈ ప్రజావాణి ఉన్నదా లేకుంటే బ్రిటిష్ వాణి అర్థమైతే లేదా. బ్రిటిష్ వాణి ఉన్నది ఇది. ఎందుకంటే మాత్రం నుంచి 5 మెంబర్స్కి అలౌ చేసిన. ఎంతమంది ప్రజావాణి అంటే ప్రజా వచ్చిందా కదా, ఈ ప్రజాకి అలౌ చేయాలి. ప్రజా లేకుంటే కమిషనర్ ఈడ రావాలి మాట్లాడడానికి. అసలు రాలే. ఒక ఏసీ రూమ్లో కూర్చున్నంత 4 మెంబర్స్ 5 మెంబర్స్కి అలౌ చేసిన. మేము 5 మెంబర్స్ పోయి టోటల్ అప్లికేషన్ ఈ అప్లికేషన్ ఎందుకు తీసుకొచ్చినా, ఈ 100 అప్లికేషన్ ఏం చేయాలి, ఎందుకు చేయాలి అంటే అది ఇది లేదండి. ఇంకొకటి, ఇప్పుడు మీకు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎక్కువ పడగొడుతున్నారు అని చెప్తారు కదా, మీరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానీ సిటీ కమిషనర్ కానీ వాళ్ళని ఏమైనా కలిసిరా? సిటీ కమిషనర్ నుంచి కలిసిన, అప్లికేషన్ కూడా ఇచ్చిన, 10 సార్లు పంపించిన, ఆల్రెడీ కంప్లైంట్ కూడా పంపించినాం. కంప్లైంట్ మొత్తం పక్కకి పెడతారు. ఎందుకంటే ఈ గరిబిలలో ఎవరు ఉంటారు బా చూసినకి, ఎవరు వస్తుంది? ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా ఉంటే చూస్తారా భయ, లేకుంటే ఇది లేదు. పాత టైంలో ఫస్ట్ కేసీఆర్ ఎలక్ట్ అయిన తర్వాత, ఫస్ట్ 2014లో కేసీఆర్ ఎలక్ట్ అయిన తర్వాత ఫస్ట్ స్టేట్మెంట్ అనేది స్ట్రీట్ వెండర్స్కు హరాస్మెంట్ చేయవద్దు, పోలీస్కి మున్సిపల్కి ఒక ఆర్డర్ ఇచ్చిన. ఈ సీఎం వచ్చిన తర్వాత ఫస్ట్ అది చెప్పాలి. లాస్ట్ మార్చ్ 28కి రాజీవ్ గాంధీ ఒక లెటర్ పంపించిన సీఎంకి, స్ట్రీట్ వెండర్స్కు హరాస్మెంట్ చేయవద్దు, మేము చేసిన యాక్ట్ ఆ యాక్ట్కి ఇంప్లిమెంట్ చేయండి. అది పక్కకి పెట్టిన. అది కూడా ఇంకా ఏం చేయాలి? రాజీవ్ గాంధీ చెప్తే కూడా ఈడ అర్థమైతే లేదు, లేకుంటే ఏం చేయాలి చెప్పండి మీరు? చూస్తున్నాం కదా, సుమారు 300 నుంచి 400 మంది ఇక్కడికి వచ్చారు. వీళ్ళంతా కూడా ఈరోజు మండే రోజు జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ప్రజావాణి ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి జిహెచ్ఎంసీ కమిషనర్ కలిసి మా ప్రాబ్లమ్స్ చెప్పుకుందామని వచ్చాం, కానీ లోపలికి మా అందరిని పంపించట్లేదు. సో మేము ఇంతమంది అంటే సిటీలోని అన్ని ఏరియాల నుంచి మేము అందరం వస్తే కేవలం 5గురిని మాత్రమే లోపలికి అలో చేశారు. సో మీ సమస్య తీరుస్తామని చెప్పి బయటికి పంపించారని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ 2014 ఉంటుంది. సో దాన్ని అమలు చేయాలి. దాన్ని అమలు చేయకుండా మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్నారు. మెయిన్ రోడ్ కాకుండా సబ్ రోడ్లలో పెట్టుకున్నా కూడా మా వెహికల్స్ని వచ్చి తీసుకెళ్లిపోతున్నారు. ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిద్దిక్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.